కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డు సమీపంలోని గౌరీ శంకర్ నగర్లో శ్రీ రమాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని దైవకృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆలయంలో శ్రీ రమాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ ఆది శంకరాచార్య సహిత శ్రీ గాయత్రీదేవి, శ్రీ ఆదిత్య అంబిక మరియు విష్ణు గణనాథ సహిత ఉమామహేశ్వర స్వామి మరియు శ్రీ ఆదిత్యాది నవగ్రహ సహిత శ్రీ గరుత్మంతా ధ్వజ మరియు ఉత్సవమూర్తుల సంప్రోక్షణ కార్యక్రమాలు అంగరంగ వైభవ ప్రియతమ నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు శివరామానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం గంగానయనం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, యంత్ర కలశ స్థాపనం, నవగ్రహ వాస్తు మండల ఆరాధన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలోని భక్తాదులందరూ ఈ ఆలయ పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని దేవుని కృపకు పాత్రులవ్వాలని కోరుతున్నామన్నారు. చాలా పవిత్రమైన రోజు ఈరోజు బద్వేల్ బ్రాహ్మణ సంఘం తరఫున శ్రీ సత్యనారాయణ స్వామి సహిత రమాదేవి సహిత ఆలయానికి ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభం. చాలా అత్యద్భుతంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ప్రదేశంలో ఆలయ నిర్మాణం కావడం, దానికి ప్రధానంగా అధ్యక్షుల వారు అన్నిటికంటే ఆద్యుడు అన్నట్టుగా మా సుబ్రహ్మణ్య గారు, అనేక మంది బ్రాహ్మణ సంఘం సభ్యులు అందరూ పేరు పేరున దీంట్లో కష్టపడి ఈ స్థితిని తీసుకొచ్చి చాలా మహోన్నతంగా సృష్టి జరిగింది ఇక్కడ. ఆ సృష్టికి చాలా సంతోషం. ఇది అందరికీ ఉపయోగపడాలని, అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మంగళ ఆశాంక్ష. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమద్ గాయత్రీ దేవత, ఆదిత్య అంబికా విష్ణు గణనాథ సహిత ఉమామహేశ్వర స్వామి, ఆదిత్యాది నవగ్రహ, శిఖర కలశ, జీవధ్వజ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు మన బద్వేల్ పట్టణంలో ఈరోజు నుండి మన బద్వేల్ పట్టణంలో బద్వేల్ బ్రాహ్మణ సేవా సమాజం వారి యొక్క సంఘం వారి ఆధ్వర్యంలో బద్వేలు ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో కొంత వారి యొక్క సహాయ సహకారంతో, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఆర్థిక రూపేణ, పని రూపేణ ప్రతి ఒక్కరూ సహాయం చేసి ఇంత గొప్పగా ఈ దేవాలయాన్ని, ఈ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని, కళ్యాణ మంటపాన్ని నిర్మించుకొని ఈరోజు నుండి పాంచాన్నిక దీక్షతోటి 5 రోజులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పరిసర ప్రాంతం అంతా బద్వేలు పట్టణానికి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. ఎందుకంటే మన బద్వేలు పట్టణం అంటే ఎన్నిటికో విశిష్టమైనటువంటిది. ఎంతోమంది కవులు, ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు గొప్పగా ఉన్నారు. అట్లాగే వైదిక వృత్తిపరంగా కూడా బద్వేలు అంటే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. కొన్ని జిల్లాలకు పోతే బద్వేలు అయ్యగారంటే ప్రతిష్ఠ చేయాలంటే బద్వేలు అయ్యగారే. అది మన గొప్ప అదృష్టం. మన బద్వేలు పట్టణము, ఆ బద్వేలు పట్టణంలో మనం జన్మించడము, మనం నివాసం ఉండటము మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఇంత గొప్ప పట్టణంలో ఇంత గొప్ప దేవాలయ నిర్మాణం జరుపుకొని ఇంత గొప్పగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. బద్వేలు పట్టణంలో ఉండే అందరూ, పరిసర ప్రాంతంలో ఉండే భక్తాదులు, పట్టణంలో ఉండే భక్తాదులు అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి ఈ దేవాలయ, ఈ స్థలాన్ని వీక్షించి, దేవాలయాన్ని వీక్షించి పూజా కార్యక్రమాలను పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా ఆ సత్యదేవుని అనుగ్రహానికి
పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతున్నాం. ఎందుకంటే ఒక ముక్కోటి ఏకాదశి వస్తుంది, అందరం తిరుమల పోలేం, టికెట్లు దొరకవు. లక్ష్మీపాలెం పోయి నమస్కారం చేసుకొని వెంకటేశ్వర స్వామిని చూసినట్లుగా భావిస్తున్నాం ఇన్ని రోజులు. అలాగే అన్నవరం పోలేకున్నా, అన్నవరం క్షేత్రానికి వెళ్ళి సతీదేవుని చూడలేకున్నా మన బద్వేలు పట్టణంలో వెలిసిన ఆ సతీదేవుని ఒక్కసారి చూచి వీక్షించి నమస్కారం చేసుకుని పూజిస్తే ఆ సత్యదేవునికి చెందుతుంది. దానిగా భావించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి కోరుతున్నాం. కూడా ఈ 5 రోజులు జరిగే వైదిక కార్యక్రమాలన్నీ కూడా మన బద్వేలు పట్టణానికి మన మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్వామివారిగా ఉద్భవించినటువంటి శివరామానంద స్వామి వారి యొక్క ఆధ్వర్యములో వారి ఆశీర్వచనలతోటి, అలాగే ఈ ప్రతిష్టా కార్యక్రమం ఇవన్నీ కూడా మా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి గొప్ప పండితుడు, ఎందుకంటే మా అందరికీ అన్నం పెట్టినవాడు. ఆయన వలన మేమందరం ఎంతోమంది ఈ వైదిక వృత్తిలో ఉండేవాళ్ళు ఎంతోమంది బతుకుతున్నారు. అటువంటి మహానుభావులు, ద్విసహస్రాచార్య ప్రతిష్టాచార్యులు, ఋగ్వేద పండితులు, మా మామగారు, అలాగే డాక్టర్ ఐలావచ్చుల రామకృష్ణ శాస్త్రి వారి యొక్క ఆశీర్వచనలతోటి, ఆయన ప్రధాన శిష్య బృందములతోటి ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకొని ఈ ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా బద్వేల్ బ్రాహ్మణ సంఘం వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా బద్వేల్ బ్రాహ్మణ సంఘం చేసినటువంటి కృషి. ఇక్కడ ఎక్కడో ఒక స్థలము, దాన్ని చూడటము, ఇక్కడికి రావటము, ఇంత నిర్మించాలని తలంచడము, ఇదంతా కష్టపడి ఈ యొక్క బద్వేల్ బ్రాహ్మణ సంఘం ఆ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరీ, అధ్యక్షులు, ఆ బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కూడా కష్టపడి ఇంతటి స్థితికి తెచ్చిన ఈ కార్యక్రమానికి వాళ్ళ జన్మ ధన్యం. ఎందుకంటే నారాయణ అంటే చాలు జన్మ చరితార్థమవుతుంది. అటువంటిది ఆ సత్యనారాయణ స్వామి వారి కోసం ఇంత కష్టపడి వాళ్ళ జన్మ చరితార్థం చేస్తున్నారు. అందరికీ తల వంచి నా పాదాభివందనములు. బద్వేలు పట్టణంలో ఉండే బ్రాహ్మణ సహోదరులు.